అలర్జిక్ టెండెన్సీస్ అనేది వెరీ మచ్ కామన్. దట్టు మనకు వింటర్లో సివియర్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకు రైనోరియా కానీ, రన్నింగ్ నోసెస్ కానీ, పొద్దున్న లేవగానే తుమ్ములు రావడం కానీ, మోర్ దెన్ 10, 15, 20 అట్లా మనకు చాలా గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్లో కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం, అంటే మార్నింగ్ లేవగానే కొంచెం వామ్ వాటర్ లాంటివి తీసుకోవడం, అండ్ కవరేజ్ చేసుకోవడంతో పాటు మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్ అనేది లేకుండా మన హోమియోపతి చికిత్స కనుక తీసుకుంటూ ఉంటే ఒక రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ సిస్టర్ స్టార్ట్ ఫ్రూట్స్ అనేది కొద్దిగా వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. సో అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండి సూప్స్ లాంటిది కానీ వాడుతూ ఉంటే ఏంటంటే బాడీ వామ్ అప్ అవడంతో పాటు ఎలర్జీ టెండెన్సీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ దే నీడ్ టు కవర్ ఐస్ అండ్ ఇయర్స్ కవర్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూల్ డైరెక్ట్ ఎక్స్పోజ్ లేకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. డస్ట్ ఎక్స్పోజ్ కూడా తగ్గించుకునే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ప్రికాషన్ తీసుకుంటూ సో మనకు హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్స్ కనుక వాడితే, మనకు ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ అయిన జీసీఎస్ మెథడ్లో ఉన్న వాడితే కనుక డెఫినెట్లీ సీజనల్ వేరియేట్స్లో కూడా తట్టుకోవడంతో పాటు మన కంప్లీట్ సొల్యూషన్ విధానంలోనే వితౌట్ మెడికేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.